వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనారిటీ నాయకులు ఎస్కే మహమ్మద్ అన్నారు. బుధవారం ఆర్కేపురంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిల్లా మైసమ్మ దేవాలయంలో సోమవారం జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని మరో కొత్త నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రజా ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి నిందలు వేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సార్లు ప్రోటోకాల్ ఉల్లంఘించిన సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు ప్రోటోకాల్ పాటించడం లేదని నిరసన తెలపడం విడ్డూరంగా ఉందని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుండి తొలిసారి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆమె ఎవరో కూడా నియోజకవర్గం ప్రజలకు తెలవదని, ఇంద్రారెడ్డిపై ఉన్న ప్రేమతోనే సబితా ఇంద్రారెడ్డిని మేము గెలిపిస్తే మమ్మల్ని ఏనాడు ఆమె పట్టించుకోలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలే వారికి తగు బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో హైమద్, యూసఫ్, మోయిన్, షోహేబ్, అఖ్తర్, గౌస్, రఫీక్, బాబా తదితరులు పాల్గొన్నారు. కిల్లా మైసమ్మ టెంపుల్లో ఆరాధ దేవమన్న బోనాల పండుగకు అమ్మవారి సన్నిధిలో ఒక అలజడి సృష్టించారు. అందరూ తెలుసు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఎవరు తప్పు ఎవరి ముప్పు అనేది తెలుస్తున్నారు. సరే, అధికారులు ఉన్నారాడ, అందరూ ఎండమటి అధికారులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగం ఉంది, అఫీషియల్ వాళ్ళు ఉన్నారు. మన మాజీ మంత్రివర్యులు సబితమ్మ గారికి చెప్పారు, అమ్మ మీరు రండి, ఎవరి విలువ వాళ్ళకు ఉంటుంది, స్టేజ్ మీద రండి, మీరు చక్కెర పంపించేయండి, అధికారులు ఉంటారు, అధికారులతో పాటు మీరు ఉంటారు, ఎవరు రాకుండా. సరే, వాళ్ళు చెప్పారు ఎవరు రావద్దు, కాంగ్రెస్ వాళ్ళు రావద్దు, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు రావద్దని వాళ్ళు చెప్తే ఓకే డన్. ఆడి వరకు ఇష్యూ బాగుంది. సబితమ్మ గారు స్టేజ్ మీదకి వచ్చారు. వచ్చేటోనే ఒక 10 మంది టీఆర్ఎస్ వాళ్ళని తీసుకుని వచ్చారు. సరే, కేఎల్ఆర్ గారు వచ్చారు. కేఎల్ఆర్ గారు ఏం చెప్పారంటే, అరే మీరు అధికారులు చెప్పారు ఎవరు రావద్దు అని, అక్కడ ఎమ్మెల్యే గారిని ఇటు మన ఇన్ఛార్జ్ వేణుగోపాల్ గారు వచ్చారు. వచ్చాక ఆమె కూడా ఆయన వేణుగోపాల్ గారు కూడా చెప్పారు, రండి మేడం, ఎమ్మెల్యే గారు మీరు చక్కెర పంపించండి, మేము ఉంటాం అని అంటే, లేదు కేఎల్ఆర్ గారు ఉంటే నేను పైన ఉన్నా, కేఎల్ఆర్ గారు ఎందుకండి, కేఎల్ఆర్ గారు అంటే అంత పడరంతరం ఎందుకండి, కేఎల్ఆర్ గారు రాజకీయం లేరా, తాండూరు పార్లమెంట్ ఉన్నప్పటికెళ్ళి ఆయన ఒక అభ్యర్థి, తెలుగుదేశంలో మంచి గడుచున్న లీడర్. అరే మీకు వాళ్ళకి పడకుండొచ్చండి, కేఎల్ఆర్ గారికి పట్టణంలో వాళ్ళకి మీరు పడకుండొచ్చు, మాకు కార్యక్రమం అప్పుడు ఎందుకండి ఇదంతా, మీరుంటే పర్సనల్ చూసుకోండి, మీకు ఎవరైనా ఉంటే లావాదేవీలు పర్సనల్ చూసుకోండి. ఆయన కూడా చెక్కులు పంపించడానికి వచ్చారు, మీరు కూడా చెక్కులు వెల్కమ్ టు, మీరు వచ్చారు, అందరూ మేము ఏకభావిస్తున్నాం, దాంట్లో తప్పు లేదు. మీరు అయోమయం చేసి ప్రజల్లో నేనే ఉండాలని, నేనే చెక్కులు పంచుతానని మీరు అనుకుంటే కాదండి. ఎవరు చెక్కులు ఇస్తున్నారు తెలియదా జనాలకు? ప్రభుత్వం నడుస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, చెక్కుల పంపిణీ ఆడి నుండి వస్తుంటే కదా ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చినాక అఫీషియల్ ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు, ఇన్ఛార్జ్ గారు ఉంటారు, స్థానికులు ఉంటారు, కార్పొరేటర్. లేదు నేనే పంచాలంటే మీరే పంచుతారండి, మీ పేరు రావాలన్నా ఎట్లా వస్తుంది, మీ పేరు ఎట్లా వస్తుంది, ఏ గైడెన్స్ వస్తుంది? నేను పంచుతాను, ఎవరు పంచినా చెక్కులు పంచడం జనాలకే పోతాయి, టెంపుల్స్కి పోతాయి. సో మీరు చేసింది, మీరు ఒకసారి నెమరు వేసుకోండి అమ్మా. ఎందుకంటే కేఎల్ఆర్ గారు కూడా రాజకీయ చరిత్ర ఉన్నది. ఆయన కూడా ఎమ్మెల్యే 2 పర్యాలు ఎమ్మెల్యే చేశారు, మెడ్చల్ ఎమ్మెల్యే చేశారు. తర్వాత జనాలలో నాయకుడు, మంచి వ్యక్తి. ఆయన ఉంటే నేను అన్నది ఏదైనా సంబంధం అమ్మా, అలర్జీ సృష్టించింది మీరు, మీరు సృష్టించారు కాబట్టి వాళ్ళు లోకల్ నాయకులు ఉన్నారు, భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ మీద గొడవలు చేసుకుంటూ ఇదే ఎక్కడ సంప్రదాయం అండి? ఒక టెంపుల్కి వచ్చి ఒక అమ్మవారి సన్నిధిలో కొట్లాడబెట్టడం ఏం సంప్రదాయం అండి? మీరు ఒక మహిళా నాయకురాలుగా మీరు కూడా అమ్మవారి సన్నిధిలో చేయొచ్చా? సో మనుషులుగా మీరు ఒప్పుకోండి, చేయొచ్చా? ఎవరైనా గొడవ చేస్తే మీరు చెప్పాలి, ఒక మహిళ కాబట్టి మీరు చెప్పాలి, ఇలా అమ్మవారి సన్నిధిలో చేయదని మీరు వాళ్ళకి చెప్పి ఉచ్చరించాలి. అని మీరే దాన్ని అలజడి సృష్టించే దాన్ని ఎవరు చెప్పలేమమ్మా. కేఎల్ఆర్ గారు మంచి వ్యక్తి. ఈరోజు కేఎల్ఆర్ గారు కానీ, మా తీవ్రకృష్ణారెడ్డి గారు కానీ, అనితారెడ్డి గారు కానీ, పరిజాత నరసింహారెడ్డి గారు కానీ, చెల్ల నరసింహారెడ్డి గారు కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ అందరూ నాయకత్వం చేస్తున్నారు. ఇక్కడ ఎవరు వచ్చి సొంత ప్రభావం ఉండి ఎవరు ఏం చేయట్లేదు. ఎవరు చేసినా జనాల గుండి, ప్రభుత్వాల నుండి. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. సరే, అదృష్టం బాగాలేదు, కేఎల్ఆర్ ఓడిపోయారు, మీరు గెలిచారు, మంచిగా ఉంది, మాకు ఆయన వరకు బాగుంది.
మీ ఎమ్మెల్యే హోదా మీకే ఉంటుంది. మీరు వేరే మీద ఈర్ష్యపడి జనాల భయాందోళన చేసి వచ్చిన చెక్కు పంపిణీ చేస్తున్న సమయంలో టెంపుల్స్కు సంబంధించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు భయాందోళన ఎవరు ఇస్తారు మాకు చెక్కులు, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా, సౌదమ్మ గారు ఇస్తారని అలా అయోమయం ఉన్నారు. ఎవరిచ్చినా మీరిచ్చినా వాళ్ళిచ్చినా అది రేవంత్ రెడ్డి గారు పంపించిన చెక్కులమ్మా. ప్రభుత్వం ఉంది, బోనాలకు ప్రభుత్వం పెంచింది. మొన్న మా రేవంత్ రెడ్డి గారు వచ్చారు, గౌడ సంఘం కుల సంఘాలకు వాళ్ళకు ఒక కిట్ ఇచ్చారు, కులపరంగా కిట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రేపు బీసీలు కానీ మైనార్టీలు కానీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కులాలకు అలా ఒక మంచి దగ్గర చేసుకుంటా అందరికీ ఒక న్యాయం చేయాలని ఆలోచన ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మా ముఖ్యమంత్రి వాళ్ళు ఈజ్ నైస్ పర్సన్. అన్ని కులాలకు సమన్వయంగా 35 కార్పొరేషన్లు ఇచ్చారు. దాంట్లో ఏం లేదు. ముందు మా ప్రభుత్వంలో ఇంకేమొస్తుందో చూడండి మీరు. మహేశ్వరం నియోజకవర్గాన్ని రేపు హైటెక్ సిటీగా మారుస్తున్నారు. ఇంత గడుచుని చెప్తున్నారు మా నాయకుడు. మీరు 2009లో మా కొత్త మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డప్పుడు మీరు వచ్చారు మా దగ్గరికి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు బైఫరేషన్ చేసి సరే మా ముస్లిమ్స్ మైనార్టీ ఓట్లు సంబంధించిన పాడి షరీఫ్ గారిని, జల్పల్లి అనుకోండి, సరునార్ అనుకోండి, భగత్ సింగ్ అనుకోండి, ఎన్టీఆర్ అనుకోండి, ఇస్లాంలో పెద్ద అన్ని కలిపి మీకు మంచి ఒక ముద్దలాగా తయారు చేసి ఇచ్చాడు. బట్ మీరు గెలిచారు, నేను సంతోషపడుతున్నాం. తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యారు, నేను సంతోషపడ్డాం. అమ్మ అప్పటికెళ్ళి కూడా సరే మేము చేసుకుంటూ వచ్చాం. మీ దగ్గర కాంగ్రెస్ పార్టీ మేము చేసినాం కదమ్మా, మీ అడుగుజాడులు చేసుకుంటూ వచ్చాము. సో నడిచింది. 2014లో మల్లెడ్డి రంగారెడ్డి గారు వచ్చారు ఇక్కడ. మీకు అదృష్టవశాత్తు మీరు టికెట్ అప్పుడు ఏదో సమస్య ఉండి మీకు రాలేదు. రంగారెడ్డి గారు వచ్చారు, రంగారెడ్డి గారు ఓడిపోయారు. తీగకృష్ణారెడ్డి గారు వచ్చారు. తీగకృష్ణారెడ్డి గారు వచ్చాక ఆయన నడిచింది. తర్వాత మళ్ళీ మీరు కాంగ్రెస్లో గెలిచారు, టీఆర్ఎస్లో వచ్చారు. కాంగ్రెస్ పార్టీని మొత్తం ఒంటరితనంగా చేశారు. మీరు వచ్చేమో సంస్కారం, బయటలు వస్తేమో వేరే రకంగా ఉంది. అది మీరు చేసిన మంచిది. మీకేమో ప్రతి ఒక్కరి పని మీది కరెక్ట్ ఉంటుంది, వేరే వాళ్ళు చేసి మీకు చెడులాగా ఉంటుంది. మా మీద కూడా ఉందమ్మా. మీరు కూడా మేము సీనియర్ నాయకులం, మేము ఏరియాలో మంచి సీనియర్ నాయకులం. మమ్మల్ని కూడా ఒక కన్నరెప్పులా చూస్తారు, ఒకరిని ఒక కన్నరెప్పులా ఒకరిని చూస్తారు. అది సంస్కారం కదమ్మా. ఎవరినైనా ఒక్కటే తీరు చూడాలా, అది సంస్కారం. మీరు కూడా కొన్ని విషయాలలో తప్పు చేస్తున్నారు. ఎందుకంటే నేను అనేటోని నా అనేటోని అందరిని దగ్గర తీసుకోవాలమ్మా. కొంతమంది దగ్గర తీసుకో, కొంతమంది దూరం చేస్తారు. అలా పార్టీ మొత్తం చెడిపోతుంది. అట్లా పార్టీ మొన్న టీఆర్ఎస్ పార్టీ కూడా చెడిపోయింది. కారిపోవడం ఓడిపోవడం కారణం కూడా అదే. మంచి మంది నాయకులు వెళ్ళిపోయాము, మళ్ళీ మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. ఈ తలనొప్పి అని మళ్ళీ మేము కాంగ్రెస్కి వచ్చాం. కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఇది అలజడి ఉంది. మాకు ఎక్కడ స్వేచ్ఛ ఉందమ్మా? మాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు మీరు. ఇట్టయితే మాది కాదమ్మా. కేఎల్ఆర్ గారు చేస్తున్నారు, కేఎల్ఆర్ గారు చేయనియండి. కేఎల్ఆర్ గారి నాయకత్వంలో మేము అందరం నాయకులను చేస్తాం పని. టీకేఆర్ గారు, కేఎల్ఆర్ గారు కానీ వాళ్ళ నాయకత్వం మేము చేస్తాం. కేఎల్ఆర్ గారి నాయకత్వం చేస్తాం. ఇలాంటి చౌకబాలు చిన్న చిన్న పిచ్చి పిచ్చి పనులు మానుకోండి అమ్మా ప్లీజ్. సబితమ్మ గారు ఏమైనా ఉంటే మీరు ప్రజల్లోకి రండి, చేయండి, డెవలప్మెంట్ చేయండి. మేము ఏకభవిస్తాం. మీరు డెవలప్మెంట్ చేస్తే మేము ఏకభవిస్తాం. మెల్లగారు చేస్తున్నాం, మెల్లగారు చేస్తున్నప్పుడు మీరు కట్టుబడి చేస్తే మేము మా సీఎం గారికి ఇన్ఛార్జ్ గారితో కలిసి అందరం టీకేఆర్ గారు, అనితమ్మ గారు, భాస్కర్ అందరూ కలిసి మేము వస్తాం. వచ్చి మా సమస్య మీద ఎమ్మెల్యే గారు కొట్లాడుతున్నారు, ఇది చేయండి సార్ మేము కూడా చెప్తామమ్మా. కానీ మీరు రాజకీయం చేస్తున్నారమ్మా. రాజకీయం కొంతమంది కీచకుల మాటలు పట్టుకొని మీరు చేసుకుని సంబంధం కాదు. అది లాస్ట్ మీకే చెడుగా అవుతుంది, ఎందుకంటే కొంతమంది మాటలు వింటే, చెడు మాటలు వింటే మీరు చెడుగా అవుతాయి. మనకు జరిగిన చిన్న విషయం, ఆ రోజు మీరు గిట్ట చెక్కులు మమేకంగా ఇస్తే ఈరోజు కిల్లమ్మసమ్మ టెంపుల్ తల్లి మీకు ఎంతో ఆశీర్వాదం ఇస్తుండే. అది మేము మేనేజ్ చేసుకున్నామ్మా. మీరు ఒక మహిళా మంత్రిగా ఉండి 2 పరాల మంత్రి చేసి సంస్కారం ఇదానమ్మా. ఇదైతే మాకైతే మంచి రాస్తారు. ముందు కొంచెం మంచి పనులు చేయండి. మీరు కేఎల్ఆర్ గారి మీద, టీకేఆర్ గారి మీద ఎలా బుద్ధ జరగండి. అది గతంలో కూడా టీకేఆర్ వర్గము, సబితమ్మ వర్గం అని అక్కడ పాడు చేశారు. వాడికి వచ్చి ఇగురంతా పారిజాత రెడ్డి వచ్చారు, అనిత రెడ్డి వస్తున్నారు, పాడు చేశారు. ఇప్పుడు పాడు చేసినాం మీ విధానం. ఆ విధానం మార్చుకోండి అమ్మా. అందరం కలుపుకొని పోండి. జై కాంగ్రెస్.